ఫ్రెండ్స్, ఇప్పుడే ఆంధ్ర వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. త్వరలో వీరందరికీ గుడ్ న్యూస్ అంటూ వార్త అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. స్టూడెంట్స్కు గుడ్ న్యూస్. వరుసగా 7 రోజులు సెలవులు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ కాలేజీలు చదువుతున్న విద్యార్థులకు వరుస సెలవులతో పండుగ వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు సెలవులు దొరుకుతుందా, హాయిగా విశ్రాంతి తీసుకుందామనే విద్యార్థులకు ఏడాది మొత్తం పండుగలాగా కారణంగా వరుసగా హాలిడేస్ అయితే రాబోతున్నాయి. ఇప్పటికే హోలీ పండుగ కారణంగా వరుసగా 3 రోజులు సెలవులు దొరకడంతో పిల్లలు ఆనందంగా హోలీ పండుగ నిర్వహించుకున్నారు. ఇక సెలవులు ముగియడంతో నేటి నుంచి మళ్ళీ స్కూల్ కాలేజీలు అంటూ పరుగులు పెట్టాలి. దీంతో మళ్ళీ ఏ పండుగ వస్తుందా, ఎప్పుడు సెలవులు ఇస్తారని క్యాలెండర్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి హాలిడే కోసం ఎదురుచూస్తే విద్యార్థులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మళ్ళీ స్కూల్ పాఠశాలలో వరుసగా 7 రోజుల పాటు సెలవులు అయితే ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అలాగే మరోవైపు విపరీతమైన ఎండలు ఉండడంతో ఏడాది త్వరగా వేసవి సెలవులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కనుక ఆ పరీక్షలు ముగియగానే మిగిలిన తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం భారీగా వేసవి సెలవులు ఇవ్వచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఏప్రిల్ నెలలో విద్యార్థులకు వరుసగా 7 రోజులు సెలవులు అయితే రానున్నాయి. అయితే ఈ హాలిడేస్ అనేవి ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు కూడా వరుసగా పాఠశాలకు కాలేజీలకు సెలవులు అయితే ఇవ్వనున్నారు. కారణం ఏమిటంటే ఏప్రిల్ నెలలో ఉగాది, రంజాను, శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవులు అయితే రానున్నాయి. అలాగే వీటితో పాటు అదనంగా 2వ శనివారం, ఆదివారం కూడా ఉండడంతో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు పాఠశాలకు సెలవులు అయితే ఉన్నాయి. ఇదే విధంగా కాలేజీలో కూడా సెలవులు అయితే ఇవ్వనున్నారు. వేసవి సెలవులు ఏప్రిల్ 18 కానీ 20 కానీ ఇవ్వనున్నట్లు కూడా సమాచారం. అలాగే తిరిగి జూన్ 13వ తేదీ వరకు ఈ సెలవులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇక్కడ ఈ క్రమంలో ఏడాది వేసవి సెలవులు దాదాపు 50 రోజుల పాటు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణలో కూడా ఇంచుమించు ఇవే సెలవులు ఉండే అవకాశం ఉందని మరి రానున్న ఏప్రిల్ నెలలో విద్యార్థులకు 7 రోజులు సెలవులు రావడంపై మీ అభిప్రాయాన్ని కూడా